పార్లమెంట్ ఎన్నికలలో మనోళ్ళే 14 మందో 12 మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు. నువ్వు ఎట్లా తీసుకుపోతావు బిడ్డ అంటారు. ప్రశ్నించేవాడు ఉంటాడు. తెలంగాణ వాయిస్ ఉంటుంది. ఇక్కడ లేదు అక్కడనే ఉండాలి కదా మనం. అక్కడ లేక ఇక్కడ లేక ఆగమైపోతే ఎవరు కాపాడాలి మనం? అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలవాలి పార్లమెంట్ ఎలక్షన్లలో. వినోద్ కుమార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో కూడా ఎంపీగా పనిచేసాడు. నడవలసిన సంజయ్ అనే సన్నాసి ఏం చేసాడో మీకు తెలుసు. అలా తంబాకు నవ్వులు అన్నప్పుడు మాట్లాడు తప్ప దీని మీద వాడు అని తిట్టుడు తప్ప తిట్ల పురాణం తప్ప ఇంకోటి లేదు. మనకు ఎందుకు ఆ తిట్ల పురాణం ఎందుకు, ఆ పంచాంగం ఎందుకు, ఆ పంచాయతీ ఎందుకు? చదువుకున్నాడు, విద్యావంతుడు, అడ్వకేటు వినోద్ లాంటి వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతారు, మన గోదావరిని కాపాడతారు, మన నిధుల కోసం కొట్లాడతారు. ఇలా నేను హుజూరాబాద్లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడే ఉండేది. కౌశిక్ రెడ్డి కానీ ఎంత పొడుగున్నాడో అంత భారీగా అవుతాం అనుకున్నాడు. నేను 50,000 మంత్రం చేస్తాను రాత్రి పూట, సాయంత్రం 5,000 మాకు కూడా ఉపరం ఎక్కున్నదని అడిగితే నేను ప్రోగ్రాం ఒప్పుకున్నా. కానీ ఆ బస్సు యాత్ర మీద వస్తున్న జనము ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని ఆయన నా మీద ఒక ప్లేట్ ఇచ్చి 48 గంటలు నిషేధం ఉన్నది. నేను మంచి మాట అబ్బాయి కాంతి దేవుడు ఉన్నాడు అంతే కదా. పొట్టోని ఎత్తి పొడుగోడు కంటే పొడుగోని ఎత్తి పోషణ కొట్టింది. ఇక్కడ ప్రజలు ఉంటారు, న్యాయం చెప్తారేం బాధ లేదు అని సపరేట్గా 48 గంటలు మేము మూసుకున్నాం. దానిలో హుజూరాబాద్ ఎగిరిపోయింది. దానికి నేను నా మీద బాగా సాగిస్తాడు. నువ్వు ఆందాక పోయినా నువ్వు ఎట్లా పోతావు, పోతే పోయినావు కానీ ఏ తిప్పాలని పడి మంచి రాలకి ఏ రాత్రి కానీ ఇడికే రా, ఈయనే ఉండాలి, నేను ఈ సంగతి అయితే చూసి పంపిస్తాను. మిమ్మల్ని అందరినీ జమ చేసి దాని ఉద్దేశం ఏంది? గుట్టకొచ్చిన కోస పెట్టబెట్టకపోతారా? నేను ఒక 200 మందితో బొట్టు పెట్టించింది. రాత్రి పడుకోవడానికి గడ్డ పట్టింది నాకు. వాళ్ళ తప్పు కాదు కదా, పక్కలు మంగళారతి పట్టుకొని నూనె ఆ నూనె కుంకుమ పెడతారు అడగాలంటే ఒకసారికి పోదు. ఇక బాధ నేను పడే బాధ మీకు తెలియదు, కథలు ఉంటుంది. అదే అయింది. ఫోటోలు దిగాలన్నాడు. ఒక దమ్ము నూకుడు నొక్కితే నేను 3 మాట పడవ నిలబడ్డాను అంతే కదా. అయితే నేను ఒక మాట చెప్తున్నా, ఆయన తప్పు లేదు. నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, ఒక రోజు 24 గంటలు ఈయనే ఉండేటట్టు ఇక్కడనే ఉండేటట్టు నేను హుజూరాబాద్కి వస్తాను. 1000 కాదు 4,000 ఫోటోలు అంటే దిగుదాం. దయచేసి ఇప్పుడు మాత్రం నన్ను ఆపదు, పంపించాలి. ఎందుకంటే జగిత్యాలలో పట్టుకుని తగ్గన్నాను. నువ్వు ఆనాడ సాడు దించులాడుతున్నావు కానీ మరి జగిత్యాల టైం రాకపోతే ఎట్లా అని వాళ్ళు పెద్ద మీటింగ్ సమయం ఉన్నారు కాబట్టి అది పోవాలి, నేను చేరాలి. అందుకోసం హుజూరాబాద్లో మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కరీంనగర్ పార్లమెంటులో 10.5% మెజార్టీ అంటే ఎక్కువ మెజార్టీతో అందరికన్నా ముందున్నది. మీరు పట్టుబడితే ఇంకొక 5-6% ఓట్లు ఈజీగా పెంచగలుగుతారు. మీరు ముఖ్య నాయకులే ఉన్నారు ఇక్కడ. నేను చెప్పిన మాటలు ప్రజల్లో చర్చ పెట్టి ఇంకొక 5-6% ఓట్లు పెంచండి. 100% గెలిచినాక మీ ఎంపీని తీసుకొని నేను వచ్చి ఒక రోజంతా ఇల్లే ఉంటాను. అందరం పండుగ చేసుకుందాం, ఆ రకంగా ముందుకు పోదాం. జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ, కారు గుర్తుకే. ధన్యవాదాలు. దయచేసి సాగుని మనం బస్ స్టాండ్ వైపు సాగు ఉంటారు. ప్లీజ్ అందరూ కూడా బస్సు కూడా అశోక్ మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన, మాది కొత్త రాష్ట్రం జరిగింది, శిథిలమైపోయినాం, బాధపడ్డాం. సరే ఇప్పుడు విడిపోయినాం, రైతు బాగుండాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, ఏం చేయాలి ఆయన చెప్పిన వాళ్ళకి 2-3 ఇన్పుట్స్ చేయండి. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా ఇలా వ్యవసాయం జరుగుతలేదు. వ్యవసాయంలో ఉన్న బాధలు అటువంటి మంచి పంట చెట్టానికి రాలవన పడుతుంది. మంచి పంట 2 తల్లైతే పండుతుంది, తలగాక ఎండిపోతుంది, ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది. అనేక రకాల బాధలు ఉంటాయి. వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి. అంటే ప్రభుత్వం యొక్క ధీమా, మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని చూస్తుంది, మమ్మల్ని కాపాడుతున్న ధీమా
మీరు రైతాంగంలో రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలియదు అంతకు